నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనాలలో దేవుడు సృష్టిలో 7 దినాల్లో ఒక రోజును పరిశుద్ధంగా ఆయన కోసం ప్రత్యేకపరచుకోవాలని, ఆ రోజున తన ప్రజలు వారి రోజువారీ కార్యకలాపాలు మాని శారీరకంగా విశ్రాంతిని, ఆధ్యాత్మికంగా నూతనత్వాన్ని పొందాలని నియమించాడు. ఇలా చేయడం వల్ల దేవునిలోని ఆనందం రెట్టింపు కావడమే కాక మనం ఆధ్యాత్మికంగా నూతన శిఖరాలను అధిరోహించడానికి కారణమవుతుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10-14 వచనాలలో ఒక ప్రత్యేకమైన జాతిగా తన ప్రజగా చేసుకున్న ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు వారు ఐగుప్తును విడిచిపెట్టిన తరువాత అరణ్యంలో సంచరించిన కాలంలో చూపిస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధ ఇక్కడ కనిపిస్తుంది. పక్షిరాజు తన పిల్లల్ని తన రెక్కల మీద మోస్తూ వాటిని కాపాడుతూ వాటికి ఎగరడం నేర్పించినట్లుగానే యెహోవా ఇశ్రాయేలీయులను తాను వాగ్దానం చేసిన దేశానికి వారు చేరుకునే వరకు అరణ్య ప్రయాణాల్లో వారిని నడిపించేవాడు. వారు ఊహించని రీతిలో బానిసత్వం నుండి వారికి ఉన్నతమైన, ఆశీర్వాదకరమైన, ఎత్తైన ప్రదేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకువెళ్లాలని ఆయన ఉన్నతమైన ప్రణాళిక. దానికి ఇశ్రాయేలీయులు కలిగి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం సంపూర్ణమైన విధేయత. ద్వితీయోపదేశకాండం 33-29 వచనంలో ఇక్కడ మోషే దేవుడు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో చెప్తున్నాడు. అదేమంటే భూమి మీద ఉన్న జనులందరిలో దేవుడు వారిని పిలిచాడు, రక్షించాడు. ద్వితీయోపదేశకాండం 7:6లో ఉన్నట్లుగా వారిని తన స్వకీయ సంపాద్యంగా ఏర్పరచుకున్నాడు. కనుకనే ఇశ్రాయేలీయులకు కాపుదలనిచ్చాడు, సహాయకరమైన కేడము వారికి అందుబాటులో ఉండే గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల స్థానంలో ఉన్న మనలను పాపమనే బానిసత్వం నుండి విమోచించి రక్షించిన దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం మనలను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థలముల మీద ఎక్కుటకు, మనం దేవునికి సంపూర్ణమైన విధేయత కలిగి దేవునితో నిత్య సహవాసంలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఆయనిచ్చే ప్రతి ఆశీర్వాదం మన సొంతం. ఆమేన్.